మీరు దాదాపు 42,000 గ్రామ్ఫోన్ రికార్డులు సేకరించారు. 52,000. 52,000. ఇవి 78 RPM. ఇవి కానివి ఎల్పీలు ఈపీలు ఇంకొక 5,000 ఉన్నాయి. ఈ 78 RPM రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే రికార్డుల మీద ఏంటుంటాయండి అంటే మీరేమంటారు? ఏమిటి సంగీతం ఉంటుంది. మీరు చెప్పితే 95% కరెక్టే. ఆ మిగతా 5లో ఏమిటి ఉన్నాయో మీకే కాదు, సాధారణంగా ఉండే వాళ్ళకి తెలియకపోవచ్చు. ప్రకటనల పాటలు, ఈ బీడీ కొనండి, ఈ గ్రైప్ మిక్స్చర్ మీ పిల్లలకు వాడండి, గొంతు నొప్పి దగ్గు నివారించుకోండి, ఫలానా సిగరెట్టు తాగండి. ఇవన్నీ ఎవరు? ముఖేష్, ఉషా మంగేష్కర్ లాంటి వాళ్ళు పాడినవి ఉన్నాయి. పేరు ప్రతిష్టలు లేని వాళ్ళు పాడినవి ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ సాంగ్స్. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే బండి మీద, ఎద్దుల బండి మీద యాంప్లిఫైర్ పెట్టుకొని ఈ పాటలు వేస్తూ తిరిగేవారు. వాళ్ళు అమ్మేవారు కాదు. ఫలానా ఇదేం చెప్తే ఆ ఊళ్ళో ఉండే దుకాణదారులు అమ్మేవాళ్ళు. అదొకటి. గొప్పవారి ఏమని చెప్పను పాటలు. తెలుగు నాటక రంగంలో 1925 నుంచి 55 వరకు పేరు తెచ్చుకున్న వాళ్ళు 50% నా దగ్గర ఉన్నాయి. గొప్పవాళ్ళ ఉపన్యాసాలు. గాంధీజీ ఆయన బిర్లా మందిర్లో ఇచ్చినవి, ఆకాశవాణికి ధ్వనిముద్రణ చేసినవి, ఆ తర్వాత రికార్డులుగా ఇచ్చారు, అవి ఉన్నాయి నా దగ్గర. ఒక రికార్డు ఆయన స్టూడియోకి వెళ్ళి రికార్డ్ చేశారు. ఆయన, సరోజినీదేవి, వీళ్ళిద్దరు. సరోజినీదేవి తన స్వంత కవితను వినిపించింది, 2 రికార్డులు. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్, మదన్ మోహన్ మాలవ్య, కొద్దిమంది పేర్లే చెప్తున్నాను. అర్థమైంది. వీళ్ళ